నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాలో వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయింపు. జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు కొత్త పథకంలో అదనపు పని దినాలు కల్పించినట్లు వెల్లడి. బెంగళూరు సమీపంలోని క్వారీలో ఘోర ప్రమాదం. బండరాయి దొర్లిపడి 7 కార్మికులు మృతి. ప్రమాదం నుంచి బయటపడిన 5 కూలీలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా మొక్కవానిపల్లె గ్రామంలో 4.55 లక్షలతో ప్రతిపాదించిన 3 పనులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. అలాగే కేంద్ర మంత్రి వర్యులు రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు కూడా ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైన్, మొక్కల పెంపకం వీటిలో ఉన్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. వీబీజీ రామ్జీ పథకాన్ని సైతం రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2 ఏళ్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఉపాధి హామీ పథకం అమలును జాతీయ స్థాయిలో పనితీరు మెరుగుపరచడంతో కేంద్రం రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించింది. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, కమిషనర్ కాంతిలాల్ దండే తదితరులు పాల్గొన్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కనీసం 1 లేదా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి జిల్లా కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఆదేశించారు. అసలైన అడుగు వేయబోతున్నాం. పథకం కింద చేపట్టనున్న పార్క్ బాండ్ నిర్మాణానికి వేతన జీవులైనటువంటి మన రైతు సోదరులకి, శ్రామికులతో కలిసి మన ముఖ్య అతిథులు పూజా కార్యక్రమం నిర్వహించున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నీటి భద్రత దిశగా గ్రామీణ భారతదేశపు భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి ఈ శుభ తరుణంలో మనందరం పాల్గొనడం నిజంగా ఆనందదాయకం. అలాంటి చాలా చాలా శక్తివంతమైన వారు. అలాగే శంకుస్థాపన అనంతరం పర్యావరణ ఉపాయాల కల్పన అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి ఈ పద్ధతికి మరియు సుస్థిర అభివృద్ధికి కొత్త భాష్యం చెప్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిత్ మిషన్ వీబీజీ రామ్జీ పథకం Government of India, Shri Rohit Bansalji, IAS, to kindly give the inaugural address. Thank you, sir. Thank you very much. एक दिन में मोदी जी के नेतृत्व में सभी राज्यों में विकसित भारत जी राम जी योजना लागू हो गई है. 50,000 जगह से ज्यादा 5 लाख से ज्यादा लोगों को पहले दिन ही रोजगार मिला है. मैं एक बार फिर देशवासियों को बधाई देता हूँ. మిత్రులారా, ఈ పథకం మొదట్లో ప్రారంభించినప్పుడు యూపీఏ హయాంలో ఈ పథకం అన్ని రాష్ట్రాల్లో అమలు కావడానికి 3 సంవత్సరాలు పట్టింది. కానీ నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది, ఇవాళ సమర్థవంతమైన నాయకత్వం నరేంద్ర మోడీ గారి రూపంలో ఈ దేశంలో ఉన్న సందర్భంగా ఒకే రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉంటున్న ప్రతి గ్రామంలో కూడా వీబీజీ రామ్జీ పథకం ప్రారంభమైంది. అమలు కూడా సమర్థవంతంగా జరుగుతుంది. ఒక పవిత్రమైన కార్యక్రమం, గ్రామాల్ని ముఖ చిత్రాల్ని మార్చే కార్యక్రమం
ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దేశానికి మొత్తం ఆదర్శమైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి మనందరి మామ, దేశానికి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు గట్టిగా చెప్పండి, మనందరికీ మామ అని గట్టిగా చెప్పండి. 4వ ముఖ్యమంత్రి సాదాసీదాగా ఉంటాడు, ఎప్పుడు ఓటమి ఎరగలేదు, భవిష్యత్తులో కూడా ఓడిపోడు. ఇప్పుడే మీరు చూశారు, ప్రజల మనిషి, అందరి మామ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి గట్టిగా స్వాగతం పలకండి. మిత్రుడు ఎల్లప్పుడూ కూడా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలని తాపత్రయపడే వ్యక్తి, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా చరిత్ర సృష్టిస్తున్న వ్యక్తి. గౌరవనీయులు జనసేన అధినేత, నాకు దగ్గర మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సహచర గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు కమలేష్ పాస్వాన్ గారు, ఇంకో పక్కన గౌరవ మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, గౌరవ శాసనసభ్యులు అరవా శ్రీధర్ గారు, కడప అర్బన్ డెవలప్మెంట్ పార్టీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రోహిత్ కన్సాల్ గారు, అదే సమయంలో జాయింట్ సెక్రటరీ మిస్సెస్ రోహిణి గారు, మన రాష్ట్ర సెక్రటరీ దండే గారు. ఈరోజు మేము కోడూరుకు వచ్చినప్పుడు మాకు అఖండ స్వాగతం పలికిన ఎన్డీఏ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం, దానికి నాంది నిన్నటి వరకు మీరు చూస్తే మంగంపేట వెరైటీస్ వరకే పరిమితం. ఈరోజు దేశానికి ఆదర్శాన్నిచ్చే శ్రీరామ్జీ కార్యక్రమం ఇక్కడ ప్రారంభించుకోవడం ఒక చరిత్ర, ఒక హిస్టరీ. జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో వీబీజీ రామ్జీ పథకాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు ప్రారంభించారు. కార్మికులతో కలిసి మట్టి తవ్వి తీశారు. అభివృద్ధి సంక్షేమ ఫలాల విస్తరణే ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు. వీబీజీ రామ్జీ పథకం దేశ గ్రామీణ అభివృద్ధికి కొత్త దిశను చూపబోతుందని అన్నారు. ఉన్నాయి సార్. ఉంటే వాడు కట్టండి.
మా పక్కన కొంచెం మీరు మా పక్కన కొంచెం వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు దూరదృష్టి, సమర్థ నాయకత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కొత్త రూపమే ఈ విబీజీ రామ్జీ అని అన్నారు. కొత్త చట్టం వల్ల గ్రామీణులకు మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ పథకం కింద 125 రోజుల పని లభిస్తుందని అన్నారు. ప్రాంతాల మధ్య పనులలో వ్యత్యాసం ఉండకుండా అన్ని ప్రాంతాలకు పనులు, నిధులు కేటాయింపులో ఏకరూపత ఉంటుందని అన్నారు. పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇచ్చినటువంటి విబీజీ రామ్జీ వికసిత్ భారత్ని సాధించినది ప్రధానమంత్రి గారి యొక్క ఆశయం, సంకల్పం. అంటే ఈ భారతదేశం అనేది ఒక అభివృద్ధి చెందాలి, అన్ని విధాల విద్య, ఉద్యోగం, ఉపాధి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడు ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా ఉండాలనేది ప్రధానమంత్రి గారి యొక్క ఆలోచన. దానిలో భాగంగా వికసిత్ భారత్ లాగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ అనేది మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. వీరిద్దరికి తోడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అంటే ఇవన్నీ కూడా ఆయన కిందగా వస్తాయి. వీటన్నిటితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం అందరూ కూడా 2047 నాటికి స్వర్ణ ఆంధ్రగా సాధించాల లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. చెప్పినవన్నీ చేసుకుంటా పోతున్నాం. కొత్తగా వచ్చిన పథకాలను అంచిపుచ్చుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలతోటి వీలైనంత ఎక్కువ నిధులు కేంద్రం నుంచి తీసుకొచ్చే అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. మనం చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని మనం తీసుకెళ్తూ ఈరోజు నుంచి కొత్త పథకం కింద మీ అందరికీ కూడా 125 రోజుల ఉపాధిని కల్పించేదానికి ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని ఈరోజు తీసుకొచ్చారు. మన రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి అమలు అవుతుంది. కొంతమంది పోయినసారి చేసిన పనులకి సిమెంట్ రోడ్లు కావచ్చు, మట్టి పనులు కావచ్చు, గ్రావెల్ కావచ్చు, బిల్లులు రావాలనుకుంటారు. అందరికీ ఆ డబ్బులు మొత్తం కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రభుత్వం నిధులిస్తుంది. దాంతో పాటుగా ఇప్పుడు మీరు చేసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. నిన్న దాకా చేసాం పట్టి పని, ఈ రోజు స్టీమ్ మారింది కదా, మా మాస్టర్ వస్తారా రాదా కొంతమంది గారు అనుకోవాలంటే అలాంటిది ఏమీ లేదు. ఇది పేరు మార్చాము, మీకు రావాల్సినటువంటి వేతనం పెంచాము, అదేవిధంగా రోజులు పెంచాము. అంతేగాని మీకు రావాల్సిన డబ్బుల విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి అభద్రత అవసరం లేదు. మీరందరూ కూడా ఉండాలని, మెరుగైన అభివృద్ధికి ఈ చక్కగా ఉపయోగపెట్టుకోవాలని మనం కోరుకుంటూ ఇంత మంచి పథకాన్ని తీసుకొచ్చిన ప్రధానమంత్రి గారికి మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సింగరాయకొండ వద్ద ఉన్న NH-16 ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డు పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ రోడ్డును పరిశీలించి జాతీయ రహదారుల శాఖ, రవాణా శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. కనుమళ్ళ, కలికివాయి, మూలగుంటపాడు గ్రామాలకు చెందిన పలువురు నిత్యం ఏదో ఒక పని మీద సింగరాయకొండకు పొలాలకు వెళుతుంటారని, సరైన యాక్సిస్ సర్వీసు రోడ్డు లేక ప్రమాదాలకు గురవుతున్నారని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మేజర్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించి నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఉన్న అండర్ పాస్ సదుపాయాన్ని పునరుద్ధరించడం, అలాగే కనమళ్ళ నుండి సింగరాయకొండ వరకు సర్వీస్ రోడ్డు, అవసరమైన ప్రదేశాల్లో అలర్ట్ స్పీడ్ బ్రేకర్స్ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జాతీయ రహదారుల శాఖ పీడీ అనిల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డిటిసి సుశీల, ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, సింగరాయకొండ తహసీల్దార్ ఎన్వి రాజేష్, సింగరాయకొండ సిఐ వై శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఇది పెట్టిస్తాము, అక్కడ పెట్టిస్తాము 50 మీటర్ల దూరంలో అక్కడ బోర్డు కూడా పెట్టిస్తాము. అందాక రోడ్ అయిన తర్వాత ఇది యాక్సెస్ ఉండదు ఇక్కడ.
నేషనల్ హైవే 16లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏరియా సింగరాయకొండ దగ్గర ఉన్న దాని మీద ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్స్ వచ్చినాయి. రోడ్ సేఫ్టీలో భాగంగా ఈరోజు మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, తర్వాత నేను, ట్రాన్స్పోర్ట్ అథారిటీస్, ఇంకా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ రోడ్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎర్లియర్గా ఉన్నప్పుడు ఏమైందంటే ఇక్కడ మనకి కనుమల్ల అనే ఒక విలేజ్ ఉంది అండ్ సింగరాయకొండ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది, కనుమల్ల ఏమో రైట్ సైడ్ ఉంది. సో సింగరాయకొండకి కంపల్సరీగా విలేజ్ నుంచి స్కూల్స్ కానీ లేదంటే నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి కానీ ప్రజలందరూ కూడా అటు వెళ్ళవలసి వస్తుంది. అదేవిధంగా మనకి పొలాల్లోకి వెళ్ళవలసిన వాళ్ళు కూడా ఇటు నుంచి సింగరాయకొండ నుంచి కనుమల వైపు, కొలువై వరకు పొలాల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఈ రోడ్డు దాటాలి. సో ఇక్కడ అండర్ పాస్ లేదు. చాలా ఇక్కడ ప్రజలందరూ కూడా అండర్ పాస్ డిమాండ్ ఉంది చాలా కారణం బట్టి. బట్ ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద అయింది కాబట్టి ఇప్పుడు అండర్ పాస్ అనేది దానికి సొల్యూషన్ కాదు. కాబట్టి మనము ఉన్న దాంట్లో ఏమి బెస్ట్ సొల్యూషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి ఎస్పీ గారు మేము కూడా మొత్తం థరోగా ఇదంతా కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. సో ఇందులో మాకు ఒక 2 సొల్యూషన్స్ వచ్చినాయి. ఒకటి ఏంటంటే ఆల్రెడీ కొన్ని అండర్ పాస్లు ఏవైతే ఉన్నాయో వాటిని రెస్టోర్ చేసి ముందు వే అయితే ఫామ్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ సైడ్ సర్వీస్ రోడ్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది, ఆల్రెడీ టెండర్ కూడా అయింది. కాబట్టి ఆ టెండర్ అయ్యి సర్వీస్ రోడ్ కంప్లీట్ అయ్యే లోపల ముందు టెంపరీగా రోడ్ ఫామ్ చేయమని చెప్పేసి అన్నాము. అది మన పీడీ గారు, నేషనల్ హైవే పీడీ గారు అది కూడా ఇమీడియట్గా టేకప్ చేస్తానన్నారు. సో మూడో సొల్యూషన్ ఏంటంటే ఈ సర్వీస్ రోడ్డు టోటల్గా కంప్లీట్ అయ్యి మెయిన్ రోడ్ బ్లాక్ అయ్యే వరకు కూడా ఈ స్పీడ్ అనేది కొద్దిగా తగ్గేలాగా ఈ స్పాట్కి ఇటు 60 మీటర్స్ అటు 60 మీటర్స్ దూరంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ లాంటిది పెట్టమన్నాం. స్పీడ్ బ్రేకర్స్ ఇన్ ద సెన్స్ అలర్టివ్ స్పీడ్ బ్రేకర్స్ అని ఉంటాయి, అట్లాంటివి పెట్టమని చెప్పేసి అన్నాము. సో ఈ 4 సొల్యూషన్స్ కనుక వస్తే యాక్సిడెంట్స్ తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రజలకి ఏంటంటే ఎస్పెషల్లీ ఇక్కడ మేము ఉండగానే కూడా చూసాము, వాళ్ళకి కంపల్సరీ రోడ్డు దాటవలసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా మనం రెక్టిఫై చేస్తాము. సో యాక్సిడెంట్స్ అనేవి కూడా తగ్గుతాయి. మేజర్ యాక్సిడెంట్ స్పాట్గా ఇది ఉన్నది కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపటి నుంచే పీడీ నేషనల్ హైవే వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారు ఇమ్మీడియట్గా ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టేకప్ చేస్తారు. 5 ఏళ్ల మీ ప్రభుత్వ హయాంలో జరగని అరాచకం లేదని జనసేన నాయకుడు ఓడా చైర్మన్ షేక్ రియాజ్ అన్నారు. ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ను మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గంజాయి, రౌడీ బ్యాచ్ల ఆగడాలను అణచివేసిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పాటుపడుతుందని అన్నారు. ఇది ఓర్చుకోలేని జగన్ రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. జనసేన నాయకులు పర్వతరెడ్డి కిషోర్, పిల్లి రాజేష్, కళ్యాణ్ ముత్యాల, బండారు శేషగిరి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మీడియా మీద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మీద రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి రాజధాని అమరావతి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మాట్లాడటం, మరలా రూల్ ఆఫ్ లా దాని మీద ఆయన మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర రాజధాని అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి అత్యధికంగా పెట్టుబడులు తీసుకొని వచ్చి చాలా వేగముగా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అది చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు, పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా కూటమి ప్రభుత్వంపై ఏడుస్తూ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి తీరు మనందరం కూడా అన్ని ఛానల్స్లో అలాగే అన్ని మీడియా దాని కూడా మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మామిగన్నితో మేము ఎన్నికలకు వెళ్తాం అంటున్నాడు. గత ఎన్నికలకి 3 రాజధానుల పేరిట ఎన్నికలకు వెళ్ళాం. జనాలు 151 సీట్లు ఉన్నటువంటి నీకు
11 సీట్లు ఇచ్చారు. మాడు పగిలేలాగా నీ మాడు పగలగొట్టించినటువంటి సీట్లు నీకు 11. నీ మతి స్థిమితం కోల్పోయి నువ్వు పిచ్చాసుపత్రిలో చూయించుకునే విధంగా ఉంటే నీ మాత్రల డోసు పెంచుకున్నా ఇంకా నీకు బుద్ధి రాల. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని ఎలక్షన్ల కింద వెళ్తానంటున్నావు. ఈసారి నువ్వు మావిగన్ అని ఎన్నికలకు వెళ్తే నీకు వచ్చే సీటు 1. మేమంటాం కూటమి నుంచి రాబోయే సాధారణ ఎన్నికల దాకా కూడా కాదు, రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లోనే వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి హుందాతనం కోల్పోయి, ఎందుకంటే వాళ్ళ బ్లడ్లోనే లేదట్టుంది ఆ హుందాతనం అనేది. లేస్తే ఆయనకి గొడ్డళ్ళు, గన్సు ఇవన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి. అందుకే మావిగన్ను అనేది అతనికి నిద్రలో కూడా పేరు కలవరపాటుకి గురవుతున్నాడు. మహిళల పట్ల గౌరవం లేదు. మహిళల్ని ఏ విధంగా గౌరవించాలో కూడా తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సొంత కన్న తల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. అలాగే సొంత చెల్లెలైనటువంటి షర్మిలాని ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఈరోజు బయటికి నెట్టేసినటువంటి విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. నువ్వు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది రూల్ ఆఫ్ లా గురించి. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిళ్ళకెళ్ళి పరామర్శించారంటే ఒక గంజాయి కొట్టేవాళ్ళనో, ఒక రౌడీ షీటర్లను, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాడు తప్పితే ఏ రోజు కూడా మానవీయత కోణంలో ప్రజల దగ్గరికి వెళ్ళి పరామర్శించినటువంటి దాఖలు. ఎక్కడ చూసినా శవాల డప్పులతో ఆనందపడే సైకోట్ అటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలయికలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాబోయే 15 ఏళ్ళు కూటమి ఈ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తుంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి విజయ డాంకా మోగిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం. కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. క్వారీలో రాయిని కదిలిస్తున్న సమయంలో దొర్లిపడటంతో దాని కింద చిక్కుకుని 7 కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 5 ప్రాణాలతో బయటపడ్డారు. భారీ యంత్రాన్ని తీసుకొచ్చి బండరాయిని తొలగించారు. మృతులు బీహార్కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. పోలీసు అధికారులు, మైనింగ్ అధికారులు క్వారీలో భద్రతా ప్రమాణాల గురించి, ప్రమాదం తీరుపై సమాచారం సేకరించారు. ప్రత్యక్ష సాక్షులను విచారించారు. జిల్లాలో 100% ఓటర్ల మ్యాపింగ్ చేయాలని అధికారులను బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మార్టూరులోని నాగరాజుపల్లి రోడ్డు వివిధ పోలింగ్ కేంద్రాల్లో కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా ఓటర్ల ఇంటికి వెళ్లి మ్యాపింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. క్షేత్రస్థాయిలో BLOల పనితీరును పరిశీలించి సూచనలు చేశారు. BLOల పరిధిలో ఉన్న ఓటర్లు మ్యాపింగ్ పూర్తయిన శాతాన్ని తెలుసుకున్నారు. నిత్యం 50 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయ్యేలా పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు. డిప్యూటీ కలెక్టర్ రవణ, RDO హరికుమార్, తహసీల్దార్ ప్రశాంతి ఉన్నారు. తొందరగా వేయాలి. మీరు ఎప్పటికి చేస్తారు? మీరు లేట్గా
200 మంది 300 మంది బిఎల్ఎస్ ఉంటారు. అందరూ కూడా 50 చేయాలి కదండి. అయిపోయిందా? ఓకే ఓకే, దానివల్ల ఏం ఉపయోగం? భార్య లావుగా ఉందని తీవ్ర అసహనానికి గురైన భర్త చివరికి ఆమెను దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలోని ధార్వాడ జిల్లా నవలగుంద తాలూకా హణసి గ్రామానికి చెందిన 29 ఏళ్ల ప్రియాంక కమలాకర్ను ఆమె భర్త బసవరాజ్ వడ్డార్ దారుణంగా కడతీర్చాడు. ఆ ఇద్దరికి 10 ఏళ్ల కిందటే వివాహమైంది. పిల్లలు పుట్టాక ప్రియాంక క్రమంగా బరువు పెరిగింది. దీనిపై ఆమెతో తరచుగా గొడవ పడేవాడని పోలీసులు వెల్లడించారు. అర్ధరాత్రి ఇదే విషయంపై ఇద్దరు గొడవపడి ఆమె గొంతు నులిమి హత్య చేశాడని గుర్తించారు. నవలగుంద గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రియాంక కమలాకర్ మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఒంగోలుకు చెందిన శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ విద్యార్థులకు ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిరిడీలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేసే అవకాశం దక్కింది. శ్రీ షిరిడి సాయిబాబా దివ్య చరితం నృత్య రూపక ప్రదర్శనకు షిరిడి సంస్థాన్ శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ విద్యార్థులను ఎంపిక చేసింది. ఈ నెల 4వ తేదీ రాత్రి 7 గంటలకు షిరిడీలోని సాయిబాబా సమాధి వద్ద గల శతాబ్ది మండపంలో శ్రీ నళిని ప్రియ నృత్య నికేతన్కు చెందిన 40 మంది విద్యార్థులు ప్రదర్శన చేయనున్నట్లు నిర్వాహకులు శివకుమారి తెలిపారు. షిరిడి సాయిబాబా జీవిత చరిత్రను షిరిడి సాయి దివ్య చరితం అనే నృత్య రూపకంలో ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశం కల్పించిన షిరిడి సంస్థాన వారికి శివకుమారి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ విద్యార్థులందరికీ కూడా షిరిడీలో వేంచేసి ఉన్నటువంటి షిరిడి సాయినాథుని సన్నిధిలో శతాబ్ది మండపంలో శ్రీ షిరిడి సాయి దివ్య చరితం అనే కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించేందుకు గాను మాకు ఆహ్వానం అందింది. శ్రీ షిరిడి సాయి సేవా సమితి తిరుపతి మరియు శ్రీ షిరిడి సాయి సంస్థాన్ వారి నుంచి మాకు ప్రత్యేక ఆహ్వానం రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 4వ తారీఖు అనగా జూలై 4వ తారీఖు మా చిన్నారులందరూ కూడా సాయినాథుని ఆశీస్సులతో అక్కడ సాయినాథుని యొక్క దివ్య చరితాన్ని ప్రదర్శించడం మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే ఇది మేము 2వసారి ఈ ప్రదర్శనకి ఆ సంస్థానంలో ప్రదర్శించడానికి వెళుతున్నాము. ఇది మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. చిన్నారులందరికీ కూడా ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
ఇసుక అక్రమ రవాణాపై అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. చీరాల మండలం కావూరు వారిపాలెం గ్రామ శివారు తులసీనగర్ ప్రాంతంలో గత కొంతకాలంగా అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న క్రమంలో స్థానికంగా ఉన్న గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే ఆమంచిని కలిసి సమస్య తీవ్రతను వివరించారు. ఇది ప్రభుత్వ భూమి, సెటిల్మెంట్ అండి, రిజిస్ట్రేషన్ మీరు గూగుల్లో ఆ రోజుల మీ విలేజ్ నిన్న అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం కాదండి, కాదు మీరు మనం ఇక్కడ బతికుండి మాట్లాడుకునేది నిజం. 6 లారీలు వెళ్ళిపోయినాయి, ఆపాము. పొద్దున్నే లేకపోతే ఏం చేస్తాడు? సర్వే నంబర్ 47/697లో సుమారుగా ఒక 20 ఎకరాల్లో 30 నుంచి 35 అడుగుల లోతు పెద్ద పెద్ద గుంటలు పెట్టి గుంట తవ్వటం అయిపోతే మనకి గ్రౌండ్ వాటర్ తగిలింది కదా, నీళ్లు తగిలితే కరెంటు మోటార్లు పెట్టి అక్కడికి పొలాల్లో కరెంటు సప్లై లేకపోతే జనరేటర్లు పెట్టి డీవాటరింగ్ చేసి, అంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ని బయటకు కొట్టి, నేను లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. ట్రాక్టరు ట్రక్ అంత ఉంది, ఒక్కొక్క బకెట్ 200 కాదు, అబోవ్ దట్ రేంజ్. దానికి ఏం పేరు 250నో 300 తెలియదు. 3 బకెట్లు వేస్తే పెద్ద టిప్పర్ నిండుతుంది. అంత పెద్ద టిప్పర్ని పెట్టి భూమి గర్భంలో దారుణంగా ఒక 25 అడుగులు 30 అడుగులు గుంట పెట్టి ఇసుక దోలుతూ ఉన్నారు. నేను ఆ క్వారీ విజిట్ చేద్దామని వెళ్ళి విజిట్ చేసి ఎంఆర్ఓ గారికి చీరాల, అలానే ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి మైనింగ్ ఏడీ గారికి ఇద్దామని వెళ్తే తీరా ఒక 6 లారీలు టిప్పర్లు ఈ పెద్ద ప్రొక్లైనరు చేస్తుంటే 6 లారీలు ఏమో 5 లారీలు మమ్మల్ని చూసి పారిపోయినాయి. ఖాళీ లారీలు వచ్చినాయి క్వారీలో నుంచి. ఈ లోడింగ్ చేసినటువంటి లారీ ఒక్కదాన్నే ఆపగలిగాం, మిగిలిన వెళ్ళిపోయినాయి. ఇది ప్రత్యక్షంగా మేము చూసింది. అది ఆపటం, ఈ యాక్టివిటీ చేస్తున్నటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి ఎవరైతే ఇప్పుడు వరకు చేశారో దాన్ని ఖచ్చితంగా మైనింగ్ డిపార్ట్మెంటు కొలతలేసి వాళ్ళ మీద ఎవరైతే మూల కారకుడు ఉంటాడో ఆ లారీ డ్రైవర్ మీదో లేకపోతే ఇంకొకటి మీదో కాదు, ఆ యాక్టివిటీ చేసే వ్యక్తి మీద మీరు వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేయమనేది. ఆ విధంగా మైనింగ్ ఏడీ గారు కానీ చేయకపోతే, మైనింగ్ వాళ్ళు పెట్టిన అభియోగం ఏంటంటే రెవెన్యూ వాళ్ళ మీద, మేము అడిగిన వెంటనే వీళ్ళు ఇది ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా అని ఒక అభియోగం పెట్టారు. అది పెద్దగా బేసిస్ ఉన్నటువంటి వాదన కాదు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఇట్ ఈస్ రిలేటెడ్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్. విఆర్ఓ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదంటే విఆర్ఓకి కంప్లైంట్ ఇస్తే, ఎందుకంటే విఆర్ఏ వచ్చి గ్రామంలో నివాసం ఉండాలి, ఉంటున్నారు చాలామంది, విఆర్ఓ కూడా ఉండాలి, చేస్తున్నారు. పోలీసు వచ్చి మర్డర్ జరగబోతుంటేనో, ఒకరి మహిళని రేప్ చేయబోతుంటేనో, లేకపోతే ఇంకొక దొంగతనం జరగబోతుంటేనో, లేకపోతే గంజాయి అమ్ముతుంటేనో ఆపాలి. కానీ ఈ ఇసుక అక్రమంగా తోలేవాడిని వచ్చి మీరు సపోర్ట్ చేయటం అనేది పోలీసులు అందరూ నేను అన్ను ఎవరైతే ఈ యాక్టివిటీలు, ఈ నీచమైన యాక్టివిటీలు ఉన్నారో వచ్చి ఈ ప్రాక్టీస్ చేస్తున్నారు. దయచేసి పోలీసు అధికారులు మీ కింది స్థాయి సిబ్బందిని మీరు వార్న్ చేయండి, ఈ యాక్టివిటీ నుంచి పక్కన పెట్టండి. ఈ ఘర్షణకి జరగకుండా ఉండేదానికి రెమెడీగానే నేను ఆర్డీఓ గారికి సజెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో కొత్తపట్నం మండలం అల్లూరు టీవై కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన విబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకాన్ని ఎంపీడీఓ శ్రీకృష్ణ ప్రారంభించారు. గతంలో పేదవారికి 100 రోజులు పని దినాలు ఉండేవని ఇప్పుడు 125 రోజులు పెంచడం జరిగిందని తెలిపారు. గతంలో కూలీల వేతనం 307 రూపాయలు ఉండేదని ప్రస్తుతం 312 రూపాయలకు పెంచినట్లు తెలిపారు. అల్లూరులో ప్రస్తుతం 800 మందికి పైగా పనులు చేస్తున్నారని అన్నారు. ఈసీ శివకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ పెర వెంకట్రావు, టీడీపీ నాయకులు దాసరి పోలయ్య, శ్రీనివాసరెడ్డి, జి సుబ్బారావు, ఎం జయరావు,
ఏకశిర సుబ్బారావు, ఎల్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే రోజులు కూడా ఇదివరకు 100 ఉంది కాబట్టి అందరం కూడా మనం దీని పని చేసే కూడా పెంచారు కాబట్టి పెంచిన పరిధిలో 120 పెంచుకొని మన గ్రామాభివృద్ధికి మనం సహకరించాలని. ఎంత పెంచారు? 300? మన రాష్ట్రంలోనే మన ప్రభుత్వం పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో పెద్దలు అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మన అందరూ గ్రామంలో ఈరోజు మన పెద్దలు నాయకులు అదేవిధంగా మంజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. మొత్తం ఎంతమంది పనిచేస్తారు? ఇక్కడ 800 మంది పనిచేస్తారు. మొత్తం ఈ గ్రామంలో 800 మంది పనిచేస్తారు. ఈ రిహాబిలిటేషన్ ఉంది. ఇక్కడ వచ్చి 120 మంది పనిచేస్తారు. రేపటి నుంచి ఈ కొత్త ప్రభుత్వంలో వచ్చిన మార్పులు అన్నీ తెలియజేస్తాం పెద్దలు తెలియజేస్తారు. ముందుగా రోటరీ నూతన కార్యవర్గం కాలర్ మార్పిడి సందర్భంగా చెతలవాడ ఫణీంద్రబాబు హాస్పిటల్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. 2025-26 ప్రెసిడెంట్ బాచిన శివధర పూర్ణచంద్రరావు దగ్గర నుంచి కాలర్ను 2026-27 నూతన కార్యవర్గ ప్రెసిడెంట్గా ఎన్నికైన పువ్వాడ రామకోటేశ్వరరావుకు అందించారు. రోటరీ క్లబ్ సింగరకొండ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని చార్టెడ్ అకౌంటెంట్స్ డే నిర్వహించారు. డాక్టర్ ఫణీంద్రబాబు, డాక్టర్ కె రంగారావు, షేక్ కాజావలి, ఆడిటర్ కోట శ్రీనివాసరావులను సత్కరించారు. బాచిన శివధర పూర్ణచంద్రరావు, చప్పిడి వీరయ్య, సందిరెడ్డి శ్రీనివాసరావు, చిన్ని మురళీకృష్ణ, కాజావలి, అంజాద్ బాషా, కరి రామయ్య, లక్ష్మీరెడ్డి, పొట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, చిన్ని కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఈరోజు కాలర్ మార్పించుకున్నటువంటి డాక్టర్ గారి చేత ఫస్ట్ కార్యక్రమం డాక్టర్ గారికే సన్మానించుకోవడం ఆయన అదృష్టంగా భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమం చేద్దామనే ఆశయంతో ముందుకెళ్దామని ఆశిస్తున్నాను. స్నేహము వీటితోటి మొదలైనటువంటి ఇది దాదాపు లక్షోత్సవ కార్యక్రమం 25 సంవత్సరాల పండుగ జరుపుకున్నటువంటి వేడుక జరుపుకున్న అదృష్టం అందరూ చేతుల మీదుగా మొదలైనటువంటి వారికి 20వ సంవత్సరం అంటే లక్షోత్సవ కార్యక్రమం బ్రహ్మాండంగా భావించడం జరగాలి. వారు రాకపోతే ఒక అదృష్టం అందరికీ దొరకదు. ఈ రథోత్సవంలో రామకోటేశ్వర గారు చాలా అద్దంకి మండలం పరిధిలో 90% పెన్షన్లు పంపిణీ జరిగిందని ఎంపీడీఓ వరూధిని తెలిపారు. మండల పరిధిలో 6,815 పెన్షన్లు ఉండగా 2,92,39,500 రూపాయలు పంపిణీ జరుగుతుందని, నూతనంగా 8 మందికి పెన్షన్లు పంపిణీ చేశామని అన్నారు. అద్దంకి పరిధిలో పలువురు అధికారులు, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లోనూ పెన్షన్ పంపిణీ జరుగుతోంది. మండలంలో 6,815 పెన్షన్లకు గాను 2,92,39,500 రూపాయలు పంపిణీ జరుగుతుంది. ఇప్పటి వరకు 90% పంపిణీ జరిగింది.
ఈ నెలలో కొత్తగా 8 మందికి స్పౌస్ పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. శాంక్షన్ మంజూరైనవి, అవి కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నాను. చక్రాయపాలెం, చిన్నకొత్తపల్లి, సింగరకొండపాలెం, తిమ్మాయపాలెం ఒక్కొక్కటి చొప్పున, దేనికొండ కొట్టుకల్పూడిలో 2 చొప్పున మొత్తం 8 పెన్షన్లు మంజూరైనాయి. వాటికి కూడా ఈరోజు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామ పంచాయతీలో 6 నెలల మగ శిశువును గుర్తు తెలియని దుండగులు అపహరించుకుపోయిన ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మచిలీపట్నానికి చెందిన కత్తి ఈశ్వరమ్మ, సుబ్బారావు దంపతులకు 6 నెలల శిశువుతో కొత్తపేట సంపత్ నగర్ కూడలిలో మూసి ఉన్న ఓ దుకాణం వద్ద ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో బిడ్డ అపహరణకు గురయ్యాడు. ఊరూరా తిరిగి చెత్త పేపర్లు ఏరుకొని జీవనం సాగించే క్రమంలో శిశువుతో చీరాలకు వచ్చారు. బాధిత మహిళ కత్తి ఈశ్వరమ్మ నిద్రిస్తుండగా శిశువును అపరిచిత వ్యక్తి అపహరిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితులు ఫిర్యాదుతో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ప్రత్యేక బృందాలతో పోలీసులు విచారణ చేపడుతున్నారు. అద్దంకి కలవకూరు రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు 30 ఏళ్ల బాలకృష్ణ అనే యువకుడు సెంటర్ డివైడర్లో ఫ్లెక్సీలు కడుతుండగా గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఏ ఊరి మీది? కందుకూరు. ఏం చేస్తుంటావు? ఎంత మీ పేరు ఏంటి? ఎంత వయసు? 33. ఏం జరిగింది? బండి ఆటో పైన లారీ గుద్దానికి ఆటో పైన. అద్దంకి నార్కెట్పల్లి హైవేలో రామ్నగర్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పతకమూరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గాయపడ్డాడు. స్కూటీపై రోడ్డు దాటుతుండగా వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రుడిని 108 వాహనం ద్వారా అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లాలో వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శిరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయింపు. జరుగుమల్లి మండలం వావిలేటిపాడులో వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు కొత్త పథకంలో అదనపు పని దినాలు కల్పించినట్లు వెల్లడి. బెంగళూరు సమీపంలోని క్వారీలో ఘోర ప్రమాదం, బండరాయి దొర్లిపడి 7 కార్మికులు మృతి. ప్రమాదం నుంచి బయటపడిన 5 కూలీలు. డి న్యూస్లో నేటి మాట. జ్ఞానం అంటే తాను తెలుసుకునేది కాదు, తనను తెలుసుకునేది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.